జై హింద్ కమాండోస్. పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. ఎగ్జామ్ అడ్డాలో భాగంగా ఇవాళ మనం శాతవాహనుల పూర్వయుగానికి సంబంధించి చాలా చిన్న టాపిక్, కానీ మీకోసం 80% మార్కు వద్దనే ఉద్దేశంతో శాతవాహనుల టాపిక్ సంబంధించి 30 ప్రశ్నలు మనము ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఎన్ని ప్రశ్నలు ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం? 30 ప్రశ్నలు. సో మర్చిపోకుర్రి, ఎగ్జామ్ అడ్డాను డౌన్లోడ్ చేసుకోర్రి. ఓకేనా? రైట్. ఇక చూడండి మిత్రమా, క్వశ్చన్ నెంబర్ 1, టోకెన్ నెంబర్ 1 ఏం అడిగిండో, ప్రాచీన శిలాయుగ ప్రజల ప్రధాన వృత్తి ఏంటని అడిగిండు. మరొకసారి చూడండి, ప్రాచీన శిలాయుగం అంటే ఒక్కసారి చూద్దాం. చరిత్ర, ఈ చరిత్రను ఇంగ్లీష్లో ఏమన్నారంటే మనం చెప్పుకునేది ఏంటంటే తెలంగాణ హిస్టరీ. ఈ చరిత్రను ఇంగ్లీష్లో హిస్టరీ అన్నారు. ఈ హిస్టరీ అనే పదం హిస్టోరీ అనే లాటిన్ పదం నుంచి తీసుకున్నారు. ఈ హిస్టరీ అంటే సమాచారాన్ని వెతకడం లేదా సమాచారాన్ని సేకరించడం. సమాచారాన్ని వెతకడం లేదా సమాచారాన్ని సేకరించడం. ఒక్కసారి చూడుర్రి, గిటే చూడుర్రి, గిప్పుడే చూడుర్రి, గిక్కడే చూడుర్రి. మరి చరిత్ర శాస్త్ర పితామహుడు ఎవరు సార్ అంటే ఫాదర్ ఆఫ్ హిస్టరీ. ద హిస్టరీ is nothing but study about the past. Father of history, Herodotus is the father of history because of he wrote the history book in 60 AD. He can develop the history stages. Father of history, Herodotus. ఈయన క్రీస్తు శకం 6వ శతాబ్దంలో 6th సెంచరీలో హిస్టరీ అనే గ్రంథం రాసిండు. హిస్టరీ బుక్ రిటన్ బై హెరోడోటస్. సో హీ బికమ్ ఏ ఫాదర్ ఆఫ్ హిస్టరీ. అకార్డింగ్ టు నేచర్ లిపిని ఆధారంగా అకార్డింగ్ టు స్క్రిప్ట్ లిపిని ఆధారంగా చరిత్ర 2 రకాలు. లిపిని ఆధారంగా చరిత్ర ఎన్ని రకాలు మిత్రమా? 2 రకాలు. ఒకటి ఏంటిది? లిపి ఉన్న కాలం. రెండోది ఏంటిది? లిపి లేని కాలం. ఒకటోది ఏంటిది? లిపి ఉన్న కాలం. రెండోది ఏంటిది? లిపి లేని కాలం. మరి లిపి ఉన్న కాలం ఏమంటారంటే చారిత్రక యుగం, అంటే హిస్టారిక్ పీరియడ్ అంటారు. లిపి ఉన్న కాలాన్ని చారిత్రక యుగం అంటారు. మరి లిపి లేని కాలాన్ని ఏమంటారంటే చారిత్రక పూర్వయుగం అని అంటారు. దేని ఆధారంగా? లిపిని ఆధారంగా. మరి స్వభావం ఆధారంగా చరిత్ర. స్వభావం ఆధారంగా చరిత్ర. స్వభావం ఆధారంగా చరిత్ర 4 రకాలు. ఎన్ని రకాలు? 4 రకాలు. ఎక్కడ? తెలంగాణలో స్వభావం ఆధారంగా 4 రకాలు. ఏంటి? ప్రాచీన శిలాయుగం. లిపిని ఆధారంగా ఎన్ని రకాలు? లిపి ఆధారంగా 2 రకాలు. లిపి లేని కాలం, లిపి ఉన్న కాలం. స్వభావం ఆధారంగా ఎన్ని రకాలు? స్వభావం ఆధారంగా 4 రకాలు. మరి ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం. మరి మూడోది ఆధునిక శిలాయుగం. మరి నాలుగోది బృహత్ శిలాయుగం. మరి ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటిది? ప్రాచీన శిలాయుగంలో ప్రజల ప్రధాన వృత్తి ఏంటిది అన్నాడు. మరి ప్రాచీన శిలాయుగంలో ప్రజల ప్రధాన వృత్తి ఏంటిదంటే ప్రాచీన శిలాయుగంలో ప్రజల ప్రధాన వృత్తి ఏంటంటే వేట. ప్రాచీన శిలాయుగంలో ప్రజల ప్రధాన వృత్తి ఏంటి సార్ అంటే వేట. మరి వేటాడడానికి ప్రజలు ఉపయోగించిన పనిముట్లు ఏంటంటే వేటాడడానికి ప్రజలు ఉపయోగించిన పనిముట్లు రాళ్ళు ఎముకలు. ఒక్కసారి ఇంగ్లీష్లో డిస్కస్ చేద్దాం. మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్
పెలాథిక్ పీపుల్ అంటే prehistoric people main occupation hunting. The purpose of hunting, they used weapons is nothing but stones and bones. According to nature, history can divide into 4 types of there: prehistoric period, historic period, medieval age, modern age. Prehistoric period, medieval age, modern age, Bruhat Stone Age. According to script, there is a 2 kinds of there. First one, లిపి ఉన్న కాలం, అవైలబుల్ స్కిప్ట్ ఏజ్. సెకండ్ వన్, లిపి లేని కాలం, అండ్ అవైలబుల్ స్కిప్ట్ ఏజ్. లిపి ఉన్న కాలాన్ని ఏమన్నాడు? హిస్టారిక్ ఏజ్, లిపి ఉన్న కాలం. లిపి లేని కాలాన్ని ఏమంటారు? ప్రీ హిస్టారిక్ ఏజ్, లిపి లేని కాలాన్ని. ఫాదర్ ఆఫ్ హిస్టరీ హెరోడోటస్. హిస్టరీ ఇన్ ఇంగ్లీష్, చరిత్ర ఇంగ్లీష్లో హిస్టరీ అంటారు. హిస్టరీ స్టడీ అబౌట్ ద పాస్ట్. History word taken from the historia, Latin word. Historia meaning collection of information and searching of information. So answer ఏంటంటే హంటింగ్, వేట. ఏంటిది? ప్రాచీన శిలాయుగపు ప్రజల ప్రధాన వృత్తి వేట. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇగో తెలంగాణ పదం. తెలంగాణ గట్టు మీద సందమమయ్యో వలా సందమమయ్యా. తెలంగాణ పదం మొట్టమొదటి ఇది ఇంపార్టెంట్ అండ్ పిఆర్క్యూ మీన్స్ ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్. పీసీ కానిస్టేబుల్ ఎగ్జామ్లా, ఎస్ఐ గ్రూప్స్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. తెలంగాణ పదం ఏ పురాణంలో కనిపించిందంటే వాయు పురాణంలో కనిపించింది. ఆన్సర్ ఏంటంటే వాయు పురాణం. మరొక్కసారి ఇటు చూసుకుంటే పురాణాలు చూసుకుంటే తెలంగాణ పురాణాలు. మరి పురాణాలు మొత్తం ఎన్నిసార్లు అంటే 18 పురాణాలు ఉన్నాయి. పురాణాలు ఎన్నిసార్లు? 18 పురాణాలు. ఈ 18 పురాణాలు రాసింది ఎవరంటే వేద వ్యాసుడు రాసిండు. 18 పురాణాలు ఎవరు రాసింది సార్? వేద వ్యాసుడు. మరి ఫస్ట్ పురాణం ఏంటి సార్ అంటే బ్రహ్మ పురాణం. బ్రహ్మ పురాణం. మరి చివరి పురాణం ఏంటి సార్ అంటే 18వ పురాణం ఏంటి సార్ అంటే బ్రహ్మాండ పురాణం. 18వ పురాణం ఏంటి సార్ అంటే బ్రహ్మాండ పురాణం. మరి పురాణాలల్లా ఏ పురాణంలో తెలంగాణ పదం కనిపించింది సార్ అంటే ఏ పురాణంలో తెలంగాణ పదం కనిపించింది సార్ అంటే వాయు పురాణం. తెలంగాణ పదం వాయు పురాణంలో కనిపించింది. ఏ పురాణంలో సార్? వాయు పురాణంలో కనిపించింది. వాయు పురాణంలో కనిపించింది. ఏం పదం? తెలంగాణ పదం వాయు పురాణంలో కనిపించింది. సో నెక్స్ట్, దక్కను పరిపాలించే రాజ్యవంశాలు వరుసగా. దక్కను పరిపాలించే రాజ్యవంశాలు వరుసగా శాతవాహనులు, ఇక్ష్వాకులు, వాకాటకులు, కాకతీయులు, కుతుబుషాయిలు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండులు. అంటే వరుసగా కాదు కానీ దక్కను పరిపాలించే రాజ్యవంశాలు ఏంటి? శాతవాహనులు, కాకతీయులు, అసబ్జాయిలు. మరి దక్కన్ అంటే ఏంటి సార్? ఒక్కసారి చూద్దాం. మరి దక్కన్ అంటే ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిస్సా ఈ ప్రాంతాలను కలిసి దక్కన్ అంటారు. మంచిగానండి. తెలంగాణను ఫస్ట్ పరిపాలించిన వంశం ఏంటి సార్? మీకు ఆల్రెడీ చెప్పిన శాతవాహనులు ఫస్ట్ పరిపాలన చేశారు. శాతవాహనుల తర్వాత ఎవరు సార్? ఈక్ష్వాకుల తర్వాత ఎవరు సార్? మీకు ఆల్రెడీ చెప్పిన ఈక్ష్వాకుల తర్వాత వాకాటకులు. మరి వాకాటకుల తర్వాత ఎవరు సార్? విష్ణుకుండినీలు. మరి విష్ణుకుండినీల తర్వాత ఎవరు సార్? విష్ణుకుండినీల తర్వాత వెస్టర్న్ చాళుక్యాస్, పశ్చిమ చాళుక్యాస్. ఇలా తర్వాత ఎవరు సార్? రాష్ట్రకూటులు. మరి రాష్ట్రకూటుల తర్వాత వేములవాడ చాళుక్యాస్, ముదిగొండ చాళుక్యాస్ తర్వాత ఎవరు సార్? ముదిగొండ చాళుక్యుల తర్వాత కళ్యాణి చాళుక్యాస్, కళ్యాణి తర్వాత కాకతీయులు. మరి ఒకసారి చూడండి, మంచిగా చూడండి, ఇటే చూడండి, ఇప్పుడే చూడండి. మరి దక్కను మంచిగా చూడండి అమ్మా, మంచిగా రండి. మరి దక్కను పరిపాలించే రాజ్యవంశాలు 3 రాజ్యవంశాలు పరిపాలన చేసినాయి. ఆ 3 రాజ్యవంశాలు ఏంటంటే ఫస్ట్ శాతవాహనులు. ఫస్ట్ ఏంటి సార్? శాతవాహనులు పరిపాలన చేసింది. దక్కను పరిపాలన చేసిన ఫస్ట్ వంశం. మరి సెకండ్ వంశం ఏంటి సార్ అంటే దక్కను పరిపాలించే ఫస్ట్ వంశం తర్వాత సెకండ్ వంశం ఏంటంటే సెకండ్ వంశం కాకతీయులు.
కాకతీయులు సెకండ్ వంశం ఏంటి సార్ కాకతీయులు సెకండ్ వంశం ఏంటి సార్ కాకతీయులు మరి థర్డ్ వంశం ఏంటి సార్ అంటే థర్డ్ వంశం కుతుబ్ షాహీలు సార్ ఒక్కసారి చూడరమ్మా మరి శాతవాహనుల తర్వాత ఇక్కడ ఇక్ష్వాకులు ఉన్నది కదా మరి దక్కన్ పరిపాలన చేసింది ఇక్ష్వాకులు ఎందుకు రాలేదని మీకు డౌట్ రావచ్చు మంచిగినండి శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు ఉన్నది కానీ శాతవాహనుల తర్వాత అంత గొప్పగా పరిపాలించింది కాకతీయులు ఇక్ష్వాకులు పరిపాలన చేసిర్రు తెలంగాణకు మాత్రమే పరిమితమై ఇక్ష్వాకులు పరిపాలన చేసిర్రు కానీ తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యారు తెలంగాణతో పాటు మిగతా ప్రాంతాలు పరిపాలన చేసింది కాకతీయుల తర్వాత కుతుబ్ షాహీలు సో దక్కన్ పరిపాలించే వంశాలు శాతవాహనులు కాకతీయులు కుతుబ్ షాహీలు ఉండాలి శాతవాహనులు కాకతీయులు కుతుబ్ షాహీలు ఆన్సర్ ఏంటిదంటే ఆన్సర్ వచ్చేసి ఏంటి సార్ బి ఓకేనా